వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఎస్ఐ మంత్ర రోబోతో తక్కువ ధరకే పూర్తి ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు. మంత్రి కందుల దుర్గేష్. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ తక్కువ ధరకే పూర్తి ఖచ్చితత్వంతో శస్త్రచికిత్సలు అందించే ఎస్ఎస్ఐ మంత్ర రోబో సేవలు రాజమహేంద్రవరంలో అందుబాటులోకి రావడం ఆనందంగా ఉందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సోమవారం రాజమహేంద్రవరంలోని సాయి హాస్పిటల్స్ నందు ఎస్ఎస్ఐ మంత్ర రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ప్రారంభోత్సవ వేడుకలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోబోటిక్ సేవలు అందించే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రాజమండ్రిలో ఎస్ఎస్ఐ మంత్ర రోబో సేవల్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఎస్ఎస్ఐ మంత్ర రోబో ద్వారా వైద్య సేవలు అందించే విషయంలో సంపూర్ణంగా అవగాహన తెచ్చుకొని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సత్య పద్మావతి, మునిరాజు, ఇతర వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోబోను సాయి హాస్పిటల్స్ సమకూర్చుకున్న సందర్భంగా మన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె విజయ్ కుమార్ వన్ టూ త్రీ చెప్తాను. మినిస్టర్ గారు అన్వీల్ రోబో చెప్తారు, అప్పుడు అన్వీల్ చేయండి. ఓకే సరే, రెడీ? 1 2 3. అన్వీల్ రోబో. రోబో స్విచ్ ఆన్ కావాలి. ఓకే, ఆర్ యూ రెడీ? 1 2 3. స్విచ్ ఆన్ రోబో. ఓకే, థ్యాంక్ యూ. నిమిషాల్లో చూపిస్తాం, తర్వాత రికార్డ్ చేసుకుంది. కానీ యావత్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంపాదించుకున్నటువంటి సాయి హాస్పిటల్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఇవాళ వైద్య రంగంలో ఒక అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసి పట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయ్ కుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం ఎల్లవేళలా కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగ్గటువంటి అంశం. ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని, వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలని వీటిని దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాల క్రితమే ఆర్థోపెడిక్స్కి సంబంధించినటువంటి రోబోని తీసుకురావటం, దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చడం, దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని, ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయ్ కుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని, ఖర్చు విషయంలో కూడా విదేశాల్లోంచి వచ్చేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా ముదావహం.